తెలుగు టేస్ట్ బడ్స్కి స్వాగతం. ఈరోజు మనం వంకాయ పచ్చిబఠానీ కర్రీ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. దానికి ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. కొంచెం తరిగిన గింజలు వేసుకోండి. వాటిని కొంచెం ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నెక్స్ట్ కట్ చేసి పెట్టిన వంకాయలు వేసుకోవాలి. కర్రీకి మీరు తెల్ల వంకాయలు కూడా వాడుకోవచ్చు. ఆనియన్స్తో బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, వంకాయ లైట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం కారం వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోండి. ఇప్పుడు దీంట్లో పచ్చిబఠానీలు కొంచెం ఉడికించుకొని వేసుకోండి. దీన్ని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మూత పెట్టి ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత చూసారు కదా, వంకాయలు మొత్తం బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో కొరియాండర్ వేసుకోండి. మీరు బాగా కర్రీలాగా కావాలంటే దీంట్లో ఇప్పుడే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, లేకపోతే ఇలాగే కుక్ చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మూత పెట్టి ఇంకొక 1 మినిట్ కుక్ చేసుకోండి. అంతే, మన వంకాయ పచ్చిబఠానీ కర్రీ రెడీ. మరిన్ని వంటల కోసం, వాటి తయారీ విధానాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు టేస్ట్ బడ్స్.